పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన తెలుగు రాష్ట్రాలకు ప్రకృతి ఊహించని వరమందించింది. నిప్పుల కుంపటిలా మారిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డంతో జనం ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. రోహిణి కార్తె వేడి నుంచి ఉపశమనం పొందే సమయం వచ్చిందని అనుకుంటున్న తరుణంలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ వ్యాప్తంగా దంచుకొట్టింది. భాగ్యనగరంతో పాటు పలు జిల్లాలలో భారీ వర్షం కురవడంతో జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన వాన బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ప్రాంతాలు నీట మునిగిపోయాయి. చందానగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. రాత్రివేళ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెద్దగా లేవు, కానీ విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారుల బృందాలు వెంటనే రంగంలోకి దిగి చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. కేవలం నగరానికే పరిమితం కాకుండా తెలంగాణలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. సిద్దిపేట జిల్లా ముస్తియాలలో 12.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో 11 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. గత కొన్ని రోజులుగా భానుడి బగబగలకు ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వాన కాస్త ఊరటనిచ్చింది. ఉక్కపోత, వడగాల్పుల నుంచి ఉపశమనం లభించింది. అయితే రానున్న కొన్ని రోజుల పాటు వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ప్రజలు ఎండ నుంచి కొంతకాలం హాయిగా ఉండవచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి వాతావరణ మార్పులను గమనిస్తూ ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. రానున్న రోజులలో వర్ష సూచనల దృష్ట్యా అన్నదాతలు తమ పంటను భద్రపరుచుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాలలో వ్యవసాయ కేంద్రాల వద్ద, రోడ్ల వద్ద ధాన్య రాశులను అక్కడ బయట వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కళ్ళాల వద్ద కూడా అలాంటి ప్రాంతాలలో ఇప్పుడు పంట చేతికొచ్చిన పంట ఎక్కడైతే బయట ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైనా కూడా ఈ యొక్క ఊహించని పరిణామాల కారణంగా మారినటువంటి వాతావరణము పెను వర్షంగా మారి చాలా వరకు వరదలు కూడా కొన్ని ప్రాంతాలలో, హైదరాబాద్లో చూస్తే ఈరోజు చాలా ప్రాంతాల వద్ద నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడక్కడ భారీ వర్ష బీభత్సం అయితే రాత్రి కనిపించింది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. బట్ ఇది నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి వర్షాలైతే కావు. బట్ తాత్కాలికంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఏర్పడినటువంటి వర్షాలుగా తెలుస్తుంది. ఏదేమైనా వరుసగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు నిన్నటి నుంచి కొంత ఈ ఎండల నుంచి ఉపశమనం కలిగించి నిన్నటి వరకు ఈ భీకరంగా కొనసాగుతున్నటువంటి ఎండల తీవ్రతకు అల్లాడిపోయినటువంటి ప్రజలకి కొంతమేర ఉపశమనం లభించిందని చెప్పవచ్చు.